పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓకే. సో ఇంత అందంగా ఉంటారు, ప్రపోజల్స్ రావటం మంచి లవర్స్ కానీ లేకపోతే లవర్స్ ఉండరండి, లవర్ ఉంటారు. లవర్ సారీ లవర్ గివర్ అంటే ఇప్పుడు చాలా లవర్స్ అనేది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు, మీకు తెలిసే ఉంటుంది. బ్రేకప్ చాలా అయిపోతుంది కదా, ఒకరిని చేసుకుంటారు, కొంతమంది పబ్లిసిటీ కూడా లవర్ గివర్ అని చేసుకుంటారు కదా, అది కూడా ఉంటాయి కదా, తెలిసే ఉంటుంది. నేమ్ రా కోసం అలాంటివి చేస్తారు. ఇంకా లివింగ్ టుగెదర్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు కదా, మ్యారేజ్ కి ముందే ఉండడం, కలిసి ఉండడం అలా అయిపోయింది. అలా ఇప్పుడు ఏం లేదు, అలా సందర్భం వచ్చినప్పుడు నేనే తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టి రివీల్ చేసేస్తా. ఆల్రెడీ మీరు లవ్ లో ఉన్నారని బయట టాకుంటే మీరు తీసుకొచ్చి కూర్చోబెడతాను లవ్ వర్డ్ వినిపిస్తే నాకు ఎందుకు సిగ్గు వస్తుంది. అయ్యో ఇప్పుడు దాకా బాగున్నారు కదండి, లేదు అలా ఉన్నాడు కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు రివీల్ చేస్తా. సో ఇండస్ట్రీ అబ్బాయినా కీర్తి సురేష్ గారు లాగా మంచి బిజినెస్ మ్యాన్ చేసుకుంటున్నారా? లేదండి, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మనకి ఏదో దొరకలేదు. దొరికాడు, ఉన్నారు, చూపిస్తా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో తీసుకొస్తా. ఓకే పోన్లే, ఎట్టకేళ్ళకి లవ్ లో పడిపోయారు ఆమె కూడా. సింగిల్ కాదండి, ఇప్పుడు నుంచి మెసేజ్లు చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకోండి ఇంకా అయితే. ఇప్పుడు ప్రపోజ్ చేస్తూనే ఉంటారు కదా, కామనే కదా అది. అలా ఇండస్ట్రీలో అలా ఏమి నాకేం అలాంటి దొరకలేదండి, అలాంటి ఎవరు దొరకలేదు. మనం డీసెంట్ గా ఉంటాం, మనం ఎలా ఉంటామో అలా ఉంటారు కదా, ఇట్స్ లైక్ ఏ మిర్రర్. సో మనం వాళ్ళని చూస్తే ఇలా చూస్తే వాడు అలాగే చూస్తారు, మనం చూసి అవంటే ఈ అమ్మాయి అలా కేటగిరీ కాదు వదిలేరా అని వదిలేస్తారు అంతే. సో పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు సౌమ్య? పెళ్లి చెప్తానండి, ఇన్ ఫ్యూచర్ లో అన్ని చెప్తాను మీకు, దాని గురించి ఒక పెద్ద సీక్రెట్ ఉంది, చెప్తాను. సో పోన్లే, ఇంతకైతే మంచి న్యూస్ చెప్పారు, ఇప్పుడు చెప్తాను ఫ్యూచర్ లో అన్ని, మొత్తం పెళ్లి దాని గురించి, బాయ్ ఫ్రెండ్ లవర్ అన్ని గురించి చెప్తా. పెద్ద సెన్సేషన్ అవుదాం. అలా ఎలా ఏం లేదండి, సెన్సేషన్ అయినట్టు పెద్దవాళ్ళు ఏం మనం కాదు, ఓకే మనం ఒక నార్మల్ ఆర్టిస్ట్ అంతే. ఓకే.